Good morning to all. Great day today. ఎందుకంటే 195 సంవత్సరాల క్రితం ఒక మనిషి జీవితాన్ని ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు సెలబ్రేట్ చేయడానికి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అంటే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మహిళ ఆ రోజునటువంటి పరిస్థితుల్లో 9 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని, ఆ పెళ్లి తర్వాత తనకు తోడుగా వచ్చినటువంటి ఆయన ఆశయాల కోసం, ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం తను చదువుకొని ఈరోజు భారతదేశ చరిత్ర గతిని మార్చడం కోసం ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నారంటే, ఇంతమంది బడుగు బలహీన వర్గాల పిల్లలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు, వివిధ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం అమ్మ సావిత్రిబాయి పూలే. తనే లేకపోతే ఈ భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఆ రోజునటువంటి మూఢాచారాల మీద, ఆ రోజునటువంటి వాటి మీద తను యుద్ధం చేసింది కాబట్టే మనమందరం ఇక్కడ ఈరోజు సమావేశమైనాం అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాలు లేదా ప్రజలు ఒక మనిషి గొప్ప పని చేస్తే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా గుర్తిస్తాయి. కాబట్టి వాళ్ళ ఆశయాల్ని సాధించడం కోసం, వాళ్ళ ఆశయాల సాధన దిశగా మనం కూడా చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే ఇలాంటి మహనీయులని తలుచుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మన కోసం కూడా మనం సమాజానికి ఏదో ఒకటి చేసినప్పుడు మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు ఏదో ఒక రోజు. కాబట్టి ఆ వైపు మీరందరూ అడుగులు వేయాలని, ఆ వైపుగా మనందరం ప్రయత్నం చేయాలని, సమాజ మార్పులో మమేకం కావాలని కోరుకుంటూ అమ్మ జన్మదినం సందర్భంగా మరొక్కసారి ఈ అవకాశం పొందిన ప్రిన్సిపల్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.